అన్న నమస్తే అన్న. మరి నారా లోకేష్ గారు గెలిచిన తర్వాత మంగళగిరిలో ఈ 10 నెలల కాలంలో ఎలాంటి మార్పులు కనిపించాయి మీకు? అసలు లోకేష్ గారి మార్క్ ఏమైనా కనిపిస్తుందా పరిపాలన? మొదట లోకేష్ గారి నియోజకవర్గంలో గెలవటం, మరి మంగళగిరి ప్రజలందరూ కూడా ఒక అయోమయంలో ఉన్నారు. లోకేష్ గారు మరి ఎన్నో రకాల హామీలు ఇచ్చారు. మరి ఏంటి గతంలో ప్రతిపక్షంలో ఉండగా దగ్గరగా 15 రకాల సంక్షేమ పథకాలు ప్రతిపక్షంలో ఉండగానే మరి లోకేష్ గారు ఆయన యొక్క సొంత నిధులతో మరి ప్రజలకు ఏ రకంగా అయితే సేవ చేసామో మనందరూ చూస్తూ ఉన్నాం. జలధార కావచ్చు, మరి అలాగే సంజీవని ఆరోగ్య క్లినిక్లు కావచ్చు, మరి ఆరోగ్య రథాలు కావచ్చు, ప్రతి ఒక్క విలేజ్ పంపించి వైద్యాన్ని ప్రజలందరికీ చెరువులో అందుబాటులో ఉండే విధానంగా మరి లోకేష్ గారు చేసిన విధానం చూసాం. ప్రతి ఒక్కరికి కరోనా టైంలో మెడికల్ కిట్లు పంపించడం కానీ, ఎక్కడన్నా ప్రభుత్వం వైసీపీ ఉన్నా కూడా రోడ్లు వేయలేకుండా మరి చాలామంది ప్రజలు వర్షాకాలంలో ఇబ్బంది పడితే ఆయన సొంత నిధులతో గ్రావెల్ కానీ చిప్స్ కానీ తోలించి మరి రోడ్లు వేసిన మార్గం చూసాం. ఇవన్నీ కూడా నమ్మి లోకేష్ గారు పట్టాలు ఇస్తానని చెప్పి ఎలక్షన్ ముందు హామీ ఇవ్వడం జరిగింది. ఈ హామీలన్నీ కూడా చూస్తే ప్రతిపక్షంలోనే మరి ఈ రకంగా పనిచేసినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు అని చెప్పి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా మంగళగిరి గెట్ట పైన తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరి 20 సంవత్సరాలు పైబడిన తర్వాత ఇవాళ 2024 ఎలక్షన్లో మరి అదంతా కూడా చరిత్ర తిరగబడి 91,000 మెజార్టీ నారా లోకేష్ గారికి ఈ ప్రజలు అందించారు. మనం పదే చూస్తూ ఉన్నాం. లోకేష్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా నా మంగళగిరి నా ప్రజలు, నా మంగళగిరి నా ప్రజలు ఇదే జపం పడుతూ ఉన్నారు. అంటే మంగళగిరి ప్రజలపైన నారా లోకేష్ గారికి ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కావచ్చు, చిత్తశుద్ధి కావచ్చు, మంగళగిరి ప్రజలు నా కుటుంబ సభ్యులు లాగా నేను ఉండాలి అని చెప్పి ఆయన దృఢ నిశ్చయంతో మరి గెలిచిన 10 నెలల్లోనే మంగళగిరి నియోజకవర్గంలో అనేక రకాల మార్పులు తీసుకొస్తా ఉన్నారు. వైద్య రంగంలో కావచ్చు, విద్యారంగంలో కావచ్చు, మరి మౌలిక సదుపాయాల విషయాల్లో కావచ్చు, మరి మంగళగిరిలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ మరి అభివృద్ధి చేయడం విషయంలో కావచ్చు, లోకేష్ గారు ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షలు నిర్వహించి ఇవాళ కార్య రూపం దాల్చడానికి మరి ఆ పనులన్నీ కూడా వేగవంతం కావడానికి లోకేష్ గారు మరి అహర్నిశలు శ్రమ పడుతున్న తీరు మంగళగిరి ప్రజలందరూ ప్రతి ఒక్కరు గమనిస్తూ ఉన్నారు. మరి అలాగే మంగళగిరి నియోజకవర్గంలో ఉన్న 45 రకాల పార్కుల్ని ఆయన అభివృద్ధి చేయడానికి రెడీగా ఉన్నారు. ప్రతి గ్రామంలో మరి భూగర్భ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ కరెంటు, అండర్గ్రౌండ్ గ్యాస్ చేయడానికి డిపిఆర్ ఇప్పటికే రెడీ అయిపోయింది. రేపు మరి ఆగస్టులో కానీ సెప్టెంబర్లో కానీ ప్రతి ఒక్క విలేజ్లో నేను చేస్తానని చెప్పి మీడియా ముఖంగా అనేక సార్లు లోకేష్ గారు హామీ ఇచ్చారు. ఎలక్షన్ ముందు ఏదైతే హామీ ఇచ్చారో 30 సంవత్సరాలు కళ, పేద ప్రజల కళ, మా ఇల్లు ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందని తెలియకుండా మరి నిద్రలేని రాత్రులు మరి పేద ప్రజానికం మంగళగిరి కొండ ప్రాంతాల్లో, కొండ పోరంబోకు ప్రాంతాల్లో, ఇరిగేషన్ ప్రాంతాల్లో, అలాగే రైల్వే జోను ప్రాంతాల్లో నివసిస్తున్నటువంటి ప్రజలందరూ కూడా ఇళ్ల పట్టాలు లేకుండా బాధపడుతున్న తీరు మరి లోకేష్ గారు ఇదే అతిపెద్ద సమస్యగా భావించారు. ఆయన మొట్టమొదటిగా మరి ఏదైతే ఎలక్షన్ ముందు హామీ ఇచ్చారో ప్రతి ఒక్కరికి పేద ప్రజలకు పట్టా ఇవ్వాలని చెప్పి ఇవాళ ఆయన ప్రతి ఒక్కరికి బట్టలు పెట్టి ప్రతి ఒక్కరికి 3,000 మంది తొలి విడతగా మరి ఆయన టార్గెట్ పెట్టుకుని ఆయన చేతులతో స్వయంగా ఇస్తున్నటువంటి తీరు ఇదే దానికి కార్యరూపం. నారా లోకేష్ గారు మార్క్ ఇదే అని చెప్పి ఇక్కడ నుంచే ప్రారంభమైందని చెప్పి ప్రతి ఒక్కరూ మరి ఆనందపడతా ఉన్నారు. లోకేష్ గారు ఇక్కడ పోటీ చేయడం మాకెంతో సంతోషకరంగా ఉంది. మరి సీఎం కొడుకు కాబట్టి ఇవన్నీ చేయగలుగుతా ఉన్నాడు. 9 నెలల్లో ఎంతోమంది ఎమ్మెల్యేలు మారినా కూడా ఎవరి వల్ల కాలేదు, చేయలేరు కూడా అనుకున్నారు. లోకేష్ గారు కూడా చేయలేరేమో అనుకున్నారు. కానీ ఇంత సునాయాసంగా పేద ప్రజలకు ఇళ్ల పట్టాలు మరి ఇవ్వడం అనేది 4 రోజుల్లో 4 విడతలుగా పెట్టుకుని మొదటి విడతగా మరి ఇళ్ల పట్టాలు తీస్తున్న తీరే లోకేష్ గారు మార్క్ అని చెప్పి చెప్తున్నాను.